మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చెప్పండి మీరు. సార్ వెరీ సింపుల్. మేము నోటీస్ అయితే పంపించున్నామండి. ఆ నోటీస్ కి రిప్లై నోటీస్ మేము ఏదైతే ఇచ్చున్నామో దాంట్లో మేము ఇవన్నీ పొందుపరుచున్నాం. ఏమని పొందుపరిచామంటే మాకు డిజిటల్ అపియరెన్స్ కావాలి, ఇన్వెస్టిగేషన్ కి మేము కోఆపరేట్ చేస్తాము, సుప్రీంకోర్టు అండ్ ఢిల్లీ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము హైబ్రిడ్ సిస్టమ్ ని వాడుకోవచ్చు అండ్ డిజిటల్ పోలీసింగ్ అనేది కూడా ఇండియా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని కూడా మీరు ఫెసిలిటేట్ చేయండి. మీకు అంత త్వరతగతిన కావాలనుకుంటే ఆల్వేస్ వీఆర్ రెడీ టు కోఆపరేట్ ఇన్ హైబ్రిడ్ మోడ్ అని చెప్పేసి చెప్తున్నాము. లెట్ దెమ్ టు ఆన్సర్. వాళ్ళు వెతుకుతున్నారు, ఏదో పారిపోయారంటగా. ఎవరు? వర్మ గారు కనబడట్లేదు కదా ఎక్కడ. మేము డిజిటల్ అపియర్ అవుతామంటే ఎక్కడ పారిపోయినట్టు సార్? ఆయన బిజీ షెడ్యూల్స్ లో ఆయన ఉన్నారు, అంటే వర్క్స్ చాలా ఉంటాయి. టీములుగా వెతుకుతోంది హైదరాబాద్ మొత్తం, ప్రతి గల్లీ గల్లీ గాలింపు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్కడ ఉన్నారు నాకు కనపడేశ్వర్ గారు, నేను ఇంకోటి చెప్తున్నా. నిజంగా గానీ ఈ కేసు మీద మేము రేపు ఆర్టీఏ పెడతాము. ఎంతమంది టీంలు తిరుగుతున్నారో, వాళ్ళకి పాస్పోర్ట్స్ ఎంతమందికి ఇష్యూ చేశారు, ఎక్స్ట్రా డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, అవన్నీ మనం బయటకు తీస్తాము. ఒకవేళ ఈ కేసు గురించి డబ్బులు కానీ ఖర్చు పెట్టి టీములుగా విభజించి ఒక కేసు మీద ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్ గా మేము వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి మాత్రం యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే ఐ టెల్ యూ సార్, దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ అఫెన్స్. దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ అఫెన్స్, ఇట్ ఈస్ ఎ సోషల్ మీడియా సైబర్ క్రైమ్. వర్చువల్ మీకు అంతా ఉంటది. ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ సింపుల్ మ్యాటర్. వన్ డే మ్యాటర్. ఒక్క నిమిషం. వన్ డే మ్యాటర్. మీకు ఆల్రెడీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఇట్స్ పోస్ట్ అన్నప్పుడు మీరు దానికి సంబంధించిన చార్జ్ షీట్ ఫైల్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే సమన్స్ వస్తాయి కదా కోర్టు నుంచి. వన్ డేలో అయిపోతుంది కదా. వై యూ వాంట్ బి వేస్ట్ ద టైం? రైట్. లేదు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చింది కదా, ఇప్పుడు తీసుకొచ్చారు. దీని ఎఫెక్ట్ కోర్టులో ఏముంటది? నిలబడుతుందా ఇది? అది ఒక్కటి యాజ్ అడ్వకేట్ గా చెప్పండి. సార్, ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత అదే అసలు కాన్స్టిట్యూషన్ గా వ్యాలిడ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. పూర్తి యాక్ట్ మేము కూడా చదివి అసలు యాక్ట్ ప్రకారం ఉందా లేదా, అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది స్టాండ్ అవుతుందా లేదా, ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ ఉందనుకోండి ఎన్నో చట్టాలు ఎగిరిపోయాయి. ఇట్స్ నథింగ్ మ్యాటర్. అవును, ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడారు సార్. మీరు అన్నట్టుగా ఇందులో సైబర్ క్రైమ్ పెట్టారే గానీ అధ్యక్ష, ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వస్తారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా మంది క్రైసిస్ ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త కొత్తగా దొరికింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. మీకు అర్థమవుతుందా? మనకి పైకి చెప్పింది వాళ్ళు ఇది, సైబర్ క్రైమ్ లో వాళ్ళు చెప్పింది ఇది, కానీ కనిపించని కోణం ఇది. పీడీ యాక్ట్, సైబర్ ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన